నీ జీవితంలో శాంతి కావాలా? అయితే ముందుగా నీ నోటిని కాపాడుకో. ఎందుకంటే చాలా యుద్ధాలు కత్తులతో కాదు, మాటలతో మొదలవుతాయి. మనం మాట్లాడే మాటలకు ఎంత పవర్ ఉందో తెలుసా? మన మాటలు ఒకరిని బ్రతికించగలవు, ఒకరిని చంపేయగలవు. అందుకే దేవుడు ఒక అద్భుతమైన హెచ్చరికను చేస్తున్నాడు. అదేంటో చూద్దామా? చూడండి, బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 34వ అధ్యాయము 13వ వచనము. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదాలను కాచుకొనము అని సెలవిస్తున్నాడు. అంటే మనం వెనుక ఒకలా ముందు ఒకలా మాట్లాడే కపటత్వాన్ని మనలో నుండి తీసివేయాలి. అబద్ధమైన మాటలు, దూషణమైన మాటలు, కపటమైన మాటలు, కోపంతో కూడిన ప్రతి మాటలు మన జీవితంలో మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఎదుటి వారిని గాయపరిచే చెడ్డ మాటలు మనం పలకకుండా మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అందుకే మాట్లాడే ముందు ఆలోచించు, అలాగే ఆలోచించే ముందు దేవుని జ్ఞానాన్ని కోరుకో. అప్పుడు నువ్వు ఎదుటి వారితో చాలా చక్కగా మాట్లాడగలుగుతావు. ప్రేమతో, నిజాయితీతో, జ్ఞానముతో మాట్లాడే ప్రతి మాట ఆ వ్యక్తిని దేవునికి ఇష్టమైన వాడిగా మార్చేస్తాయి. మాట చిన్నదే, కానీ దాని ప్రభావం జీవితాంతం ఉంటుంది. గుర్తుపెట్టుకో, గాయం చేసే కత్తి కంటే గాయపరిచే మన మాటలే చాలా ప్రమాదకరమైనవి. మన పెదవుల నుండి వచ్చే ప్రతి మాట ఒకరిని ఆశీర్వదించేలా ఉండాలి, కానీ శాపంగా మారకూడదు. అందుకే నీవు పలికే ప్రతి మాట ప్రేమతో, సత్యముతో, కృపతో నిండి ఉండాలి. అప్పుడు నీ మాటలు శాపంగా కాదు, ఆశీర్వాదంగా మారుతాయి. నీవు పలికే ప్రతి మాట దేవుడు వింటున్నారు. జాగ్రత్త. నీ మాటలు ఇతరులను గాయపరుస్తున్నాయా లేక ఆశీర్వదిస్తున్నాయా? నీ నోటి నుండి వచ్చే ప్రతి మాటలు నీ హృదయంలో ఏముందో తెలియజేస్తాయి. ఈ రోజే ఒక తీర్మానం తీసుకుందాం. మన నోటి నుండి వచ్చే ప్రతి మాట ఎదుటి వారిని గాయపరిచేలా కాకుండా వారిని బలపరిచేలా, ఓదార్చేలా, ప్రేమను పంచేలా ఉండేలా చూసుకుందాం. మాటను కాపాడుకుంటే ఆ దేవుడు మన జీవితాన్ని కాపాడుతాడు. అందుకే మంచి మాటలు జీవితాలను నిర్మిస్తాయి, చెడ్డ మాటలు జీవితాలను కూల్చివేస్తాయి. కాబట్టి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించు, ఈ మాట దేవునికి మహిమ తెస్తుందా లేక బాధ కలిగిస్తుందా అని. ఓకే, గాడ్ బ్లెస్ యూ.